తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ అరకు వెళ్లకుండానే విశాఖపట్నం వచ్చింది. సాంకేతిక కారణాలతోనే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. దీంతో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అరకులో రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బాబు వెళ్లారు. సాంకేతిక అనుమతుల సమస్య కారణంగా అరకుకు వెళ్లకుండా హెలికాప్టర్ తిరిగి విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం నుండి అరకుకు హెలికాప్టర్ బయలుదేరింది. సాంకేతిక కారణాలతో ఏటీసీ సూచన మేరకు హెలికాప్టర్ తిరిగి విశాఖకు చేరుకుంది. ఏటీసీ నుండి అనుమతి రావడంతో హెలికాప్టర్ తిరిగి విశాఖపట్నం నుండి బయలుదేరి అరకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ అరకు వెళ్లకుండానే విశాఖపట్నం వచ్చింది. సాంకేతిక కారణాలతోనే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. దీంతో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అరకులో రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బాబు వెళ్లారు. సాంకేతిక అనుమతుల సమస్య కారణంగా అరకుకు వెళ్లకుండా హెలికాప్టర్ తిరిగి విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం నుండి అరకుకు హెలికాప్టర్ బయలుదేరింది. సాంకేతిక కారణాలతో ఏటీసీ సూచన మేరకు హెలికాప్టర్ తిరిగి విశాఖకు చేరుకుంది. ఏటీసీ నుండి అనుమతి రావడంతో హెలికాప్టర్ తిరిగి విశాఖపట్నం నుండి బయలుదేరి అరకు చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. సాంకేతిక లోపాల కారణంగా ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్ వెనుదిరిగినట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు అరకు వెళ్తున్న సమయంలో తాను హెలికాప్టర్ కొంత డైరెక్షన్ మారడంతో కొంతసేపు ఒక అలజడి రేగింది. ఎందుకంటే ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ మరింత ఆలస్యమైన అరకు చేరుకునేసరికి ఈ లోపు ఫ్లైట్ ఎటు వెళ్ళింది ఏమైందని చెప్పి అంతా కూడా ఆందోళన చెందిన సమయంలోనే వాళ్ళకి సమాచారం అనేది తను ప్రయాణిస్తున్న ఫ్లైట్ దారి మళ్ళిందని చెప్పేసిన సమాచారం అందడంతో మొత్తం కార్యకర్తలు ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. అయితే తను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తుందని, నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే మార్గంలో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణం జరుగుతుందని చెప్పి ఏటీసీ గుర్తించడంతో మళ్ళీ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అదే విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలోని రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిన హెలికాప్టర్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. అయితే రాంగ్ రూట్ లో వెళ్తున్న హెలికాప్టర్ వెళ్లడంతో ఏటీసీ హెచ్చరించి వాళ్ళని అప్రమత్తం అయ్యి పైలట్ మళ్ళీ వెనక్కి సక్రమైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారు. అలా కొంతసేపు ప్రయాణం తర్వాత చివరికి అరకు చేరుకున్న తర్వాత అంతా కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సుమారుగా పావుతొక్కురుండ ఆ సమయంలోని వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క హెలికాప్టర్ అరకు చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పటికే అక్కడ అరకులోని దాదాపుగా 50,000 మంది దగ్గర మొత్తం సభ ప్రాంగణం అంతా కూడా ప్రజల అభిమానులతో కిక్కిరిస్తూ ఉంది. చంద్రబాబును చూసిన వెంటనే వాళ్ళంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే అప్పటి వరకు ఏం జరిగిందో, ఆయనకి ఏమైందని చెప్పి ఆందోళనలోనే మొత్తం ప్రజలంతా ఉన్నారు. ఎందుకంటే ఉదయం 11:30 ప్రారంభమవుతున్న బహిరంగ సభ ఎంతకీ చంద్రబాబు నాయుడు రాకపోవడంతో అసలు ఏం జరిగిందని ఒక ఆందోళన వాళ్ళకి కనిపించింది అందరిలోని. చివరికి ఆయన అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఏర్పడింది. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పెషల్ ఫోకస్ కొనసాగుతుంది. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.